Hi, hello everyone. This is Shravanti. Welcome back to our channel Straz Daily Tales. నేను ప్రీవియస్ వీడియోలో టీచర్స్ డిజిటల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అప్లోడ్ చేశాను కదా. అందులో చాలామంది అడిగారు మీరు డిజిటల్ రోల్కి సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పి. ఎస్, ఐఎమ్ సెలెక్టెడ్ ఫర్ టీచర్స్ డిజిటల్ రోల్. నాకు ఇంటర్వ్యూ అయిన 2 వీక్స్కి రిజల్ట్స్ అనేవి అయితే వచ్చాయి. బట్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ మనం చెప్పలేము పర్టికులర్గా టైం పీరియడ్ 2 వీక్స్ ఆర్ 1 వీక్ అని చెప్పేసి. బట్ నాకైతే 2 వీక్స్లో వచ్చింది. అండ్ ప్రీవియస్ వీడియోలో చాలామంది నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఎలా చేశారు అని చెప్పి అడిగారు. ఇంటర్వ్యూ టిప్స్ అడిగారు, ఇంకా మెటీరియల్స్ ఏమైనా ఉంటే అటాచ్ చేయమన్నారు. సో అవన్నీ చేయడానికి, అవన్నీ చెప్పడానికి ఈ వీడియో అయితే నేను ప్రిపేర్ చేశాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అండ్ కమింగ్ టు ది కంటెంట్, స్టార్టింగ్ మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బీ ప్రిపేర్డ్ విత్ యువర్ ప్రాజెక్ట్. దట్ ఈస్ యువర్ మెయిన్ ప్రాజెక్ట్ అనమాట. లైక్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక 5 to 7 minutes డ్యూరేషన్ వచ్చేలా ప్రిపేర్ అవ్వాలి. ఒక ప్రాజెక్ట్ని అంతసేపు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ టిప్ని ఫాలో అవ్వండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. సో ఇప్పుడు మీకు ఏదైతే మీ ప్రాజెక్ట్ ఉందో దాని డిస్క్రిప్షన్ని మీరు ChatGPTలో పెట్టి కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ అయితే అడగండి. లైక్ ఇంటర్వ్యూ సినారియోలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఇమ్మని చెప్పి అడగండి. ChatGPT ఇస్తుంది. అండ్ ఇచ్చిన తర్వాత సో ఈ స్టెప్స్ మీద, ఈ ప్రాజెక్ట్ మీద ఒక ఇంటర్వ్యూయర్ ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ప్లీజ్ గివ్ మీ ది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంటే ChatGPT క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఇస్తుంది ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ మీద. సో ఈ విధంగా మీరు ప్రాజెక్ట్ని ప్రిపేర్ అవుతే మీరు ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయొచ్చు. అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూయర్కి క్లియర్గా మీరు చెప్పచ్చు. ఇది చాలా హెల్ప్ఫుల్ టిప్ అని చెప్పి ఇది చాలా హెల్ప్ఫుల్ టిప్. ఎందుకంటే నా ఇంటర్వ్యూకి కూడా నేను ఇలానే చేశాను. డిస్క్రిప్షన్ని అటాచ్ చేసి స్టెప్స్ తెలుసుకున్నాను. సో ఇది చాలా హెల్ప్ అయింది. ఐ థింక్ ఇట్ మైట్ హెల్ప్ యూ ఆల్సో. అందుకని చెప్పి ఈ టిప్ అయితే చెప్పాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ పర్టికులర్ టీసీఎస్ అనే కాదు, ఏ కంపెనీకైనా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో మీరేంటి అంటే ఊప్స్ కాన్సెప్ట్స్లో 6 ఉంటాయి కదా, లైక్ క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి ప్రతి దానికి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ప్రిపేర్ అయ్యి కోడ్ కూడా ప్రిపేర్ అవ్వండి. నా దగ్గర అయితే నోట్స్ ఉంది. సో మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే అటాచ్ చేస్తాను నా నోట్స్ని తప్పకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెట్వర్క్స్లో బేసిక్ డెఫినేషన్స్ లైక్ స్విచ్, హబ్ ఇలా ఉంటాయి కదా, ఆ డెఫినేషన్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటు 7 layers ఆఫ్ OSI మోడల్ చాలా ఇంపార్టెంట్. ప్రతి లేయర్ క్లియర్గా తెలుసుకోండి. అండ్ ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో పాటు అటాచ్ లింక్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. దాంట్లో నాకు పర్టికులర్గా OSI లేయర్స్ మీద క్వశ్చన్స్ అయితే సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియోలో అయితే నేను మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది పెడతాను, అక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి. అండ్ తప్పకుండా చూడండి. సో సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ టోపాలజీస్ ఉంటాయి, లైక్ బస్, స్టార్ టోపాలజీ, ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చనే. అండ్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ లైక్ ల్యాన్, మాన్, ఇవి దాని మీద బేస్డ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటి అని చెప్పి మీరు కొంచెం రీసెర్చ్ చేసి ప్రిపేర్ అవ్వండి నెట్వర్క్స్కి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నేను SQL ఈ PPTలో మెన్షన్ చేయడం మర్చిపోయాను, బట్ SQL కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే ఒక గూగుల్కి వెళ్ళి టాప్ SQL క్వరీస్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ అని చెప్పి క్లిక్ చేసి ఆ ఇంటర్వ్యూ పర్పస్ SQL క్వరీస్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. నాకు ఏదంటే 2 క్వరీస్ అయితే అడిగారు, నేను ఎక్స్పీరియన్స్ వీడియోలో కూడా మర్చిపోయాను చెప్పడం. సో ఈ క్వరీస్ అయితే ప్రిపేర్ అవ్వండి. SQL క్వరీస్ అండ్ నార్మలైజేషన్, ఈ 2 చాలా ఇంపార్టెంట్. నార్మలైజేషన్లో 1NF, 2NF, 3NF ప్రతి దానికి ఎగ్జాంపుల్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నాకు లైక్ ఎగ్జాంపుల్స్ అయితే రాయమని చెప్పారు 2NFకి, 3NFకి ఎలా మారుస్తావు ఏంటి అని చెప్పి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ టాస్క్. నెక్స్ట్ వచ్చేసి DSA అనమాట. DSA కూడా
చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో డిఎస్ఏలో నేను మొత్తం చాలా డెప్త్ ఉంటుంది. బట్ నేను బేసికల్గా పైగా ప్రిపేర్ అయ్యాను. లైక్ ఫస్ట్ లీనియర్ సెర్చ్, తర్వాత బైనరీ సెర్చ్ ప్రిపేర్ అయ్యాను. బైనరీ సెర్చ్, లీనియర్ సెర్చ్ ఏ కేటగిరీకి వస్తాయి, దాని యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటి. నెక్స్ట్ కమింగ్ టు సార్టింగ్ ఆల్గరిథమ్స్, ప్రతి ఒక్క సార్టింగ్ ఆల్గరిథమ్ ప్రిపేర్ అయ్యాను అనమాట. లైక్ మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ అండ్ ఇంకా చాలా లైక్ బబుల్ సార్ట్, ఇవన్నీ సార్టింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి కదా. ప్రతి సార్టింగ్ ఆల్గరిథమ్కి ఆల్గరిథమ్ అండ్ కోడ్, టైం కాంప్లెక్సిటీ ఈ వేలో ప్రిపేర్ అవ్వండి. తర్వాత వచ్చేసరికి మనకి టైప్స్ ఆఫ్ ట్రీస్ లైక్ బైనరీ సెర్చ్ ట్రీ, ఏవిఎల్ ట్రీస్, రెడ్ బ్లాక్ ట్రీస్. లైక్ దీనికైతే కోడ్ ఏం అవసరం లేదు, బట్ బేసికల్గా ఐడియా అయితే ఉంచుకోండి. ఎందుకంటే లైక్ వాళ్ళు అడిగినప్పుడు మాకు ఐడియా ఉంది బట్ బేసిక్ కోడ్ రాదు అని చెప్పి మీరు చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎరేస్, లింక్డ్ లిస్ట్, స్ట్రింగ్స్ ఉన్నాయి కదా. ఎరేస్కి లింక్డ్ లిస్ట్కి డిఫరెన్సెస్ అడుగుతారు. సో మంచి ఎగ్జాంపుల్ రెడీ చేసుకోండి ఎరేకి, లింక్డ్ లిస్ట్కి. అండ్ ఎరేస్, స్ట్రింగ్స్ మీద నేను ఏం చేశానంటే టాప్ 100 కోడ్స్ ప్రపంచాలు ప్రాక్టీస్ చేశాను ఎరేస్కి అండ్ స్ట్రింగ్స్కి. ఫంక్షనాలిటీస్ ఏంటి, అలా ప్రతి దానికి దాని యొక్క లూప్స్లో ఏమేమి ఉంటాయో ప్రతిదీ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనకి లింక్డ్ లిస్ట్లో నేను ఓన్లీ బేసిక్ కోడ్స్ లైక్ రివర్స్ ఆఫ్ ఎ లింక్డ్ లిస్ట్ అలా ప్రిపేర్ అయితే దాని యొక్క ఆల్గరిథమ్స్ ప్రిపేర్ అయ్యాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనమాట. ఇంకా నాకు ప్రతి ఒక్క చాలా మెటీరియల్స్ ఉన్నాయి నా దగ్గర. లైక్ జావాకి సపరేట్గా జావా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ క్వశ్చన్స్, సిపిపి ఇంటర్వ్యూ క్వశ్చన్స్, పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, బేసికల్గా ఎంఆర్హెచ్ఆర్ ఇంటర్వ్యూ టిప్స్ కూడా మీకు కావాలి అంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. దాట్స్ ఆల్ అబౌట్ టుడే ఇంటర్వ్యూ టిప్స్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ for your support. Please do like, share and subscribe my channel Straz Daily Tales. Thank you everyone.